నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. అయితే చాలామంది స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎంఎస్సీ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ 2 ఆప్షన్స్‌లో ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఫ్యూచర్ ఉందనేసి చాలామంది క్వెషన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో దీనికి నా ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే అంటే ఇక్కడ 2 కేసెస్ అనేది మనం 2 కేసెస్‌గా దీన్ని డివైడ్ చేయొచ్చండి. ఒకటి బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అవుతారో వాళ్ళకొక సజెషన్ నేను ఇస్తాను. ఎవరైతే నాన్ ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ నుండి పాస్ అవుట్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఇంకొక సజెషన్ అనేది ఇస్తాను. ఇక్కడ ముందుగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ నుండి ఎవరైతే పాస్ అవుట్ అవుతారో ఈ స్టూడెంట్స్‌కు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళు మళ్ళీ సియూఈటీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది రాసుకొని మనకు ఎంఎస్సీ అగ్రికల్చర్ ఏవైతే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఐసీఆర్ అక్రిడియేషన్తో ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయో ఎంఎస్సీలో ఏదైనా స్పెషలైజేషన్ అగ్రోనమీ, సాయిల్ సైన్స్, టెక్నాలజీ, ఎంటమాలజీ ఇలాంటి స్పెషలైజేషన్స్ అనేది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు. సో ఎంఎస్సీతో అక్కడ స్టాప్ చేయకుండా స్టూడెంట్ అగైన్ పిహెచ్డి చేసుకుంటే కనుక వాళ్ళకు కెరీర్లో ఎక్కడైనా కూడా టీచింగ్ వైపు వెళ్ళటానికి, అలాగే రీసెర్చ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఇక్రిసాట్, నాబార్డ్, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో స్టూడెంట్స్ అనేది మంచి ఆపర్చునిటీస్తో సెటిల్ అవ్వడానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా సెకండరీ ఆప్షన్ ఇమీడియట్గా మనము ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ రావాలనుకునే వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఏబిఎం ప్రోగ్రామ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు ఏబిఎం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 ఇయర్స్ పర్స్యూ చేసిన తర్వాత ఈజీగా ప్రైవేట్ కంపెనీస్లో, అది కూడా టాప్ ఎంఎన్సీస్లో ఈజీగా మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళు బోత్ రీసెర్చ్ వైపు ఎంఎస్సీ తీసుకొనైనా వెళ్ళొచ్చు. దాంతోపాటు ప్రైవేట్ కంపెనీస్లో ప్రైవేట్ జాబ్సే గోల్గా పెట్టుకున్న వాళ్ళు ఇమీడియట్గా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఇది కాకుండా మనకు ఎవరైతే స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఐసీఆర్ అక్రిడియేషన్ లేని యూనివర్సిటీలో చదివి ఉంటారో ఈ స్టూడెంట్స్కు నేను సజెస్ట్ చేసేది, మీరు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు ప్రైవేట్ కంపెనీస్లో ఈజీగా మంచి ప్లేస్మెంట్స్తో అనేది మీరు సెటిల్ అవ్వచ్చు. మనము నేను రీసెర్చ్ వైపు ఎందుకు మీకు అంటే పాసిబిలిటీ లేదు అంటున్నానంటే, మీరు అగైన్ బీఎస్సీ అగ్రికల్చర్ ఆల్రెడీ నాన్ ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ నుండి చదివారు. మళ్ళీ మీరు ఎంఎస్సీ చేయాలంటే ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న ఏ యూనివర్సిటీ కూడా అంటే మీకు ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదు. సో ఎంఎస్సీ మీరు మళ్ళీ ఐకార్ వాటిల్లో చదవడానికి అవకాశం లేదు. కాబట్టి సో మీరు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్కి అనేది ఒక ఏఐసిటీ అప్రూవల్ ఉంటే సరిపోతుంది. ఐసీఆర్ అక్రిడియేషన్ అవసరం లేదు. కాబట్టి మీరు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది మంచి బిజినెస్ స్కూల్స్ లేదా మంచి యూనివర్సిటీస్లో కనుక పర్స్యూట్ చేస్తే మీకు ఈజీగా మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ అనేది సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలామంది ఈ క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు. అంటే మేము బీఎస్సీ అగ్రికల్చర్ నాన్ ఐసీఆర్ అక్రిడియేషన్ యూనివర్సిటీస్లో చదివాం కదా, ఎంఎస్సీ ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న వాటిల్లో కనుక మేము జాయిన్ అవుతే మాకు ఫర్దర్గా మేము ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతాం కదా అనేసి. అయితే మీరు స్టూడెంట్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవి కూడా ఐసీఆర్ అక్రిడియేషన్తో ఎంఎస్సీ అనేది ఆఫర్ చేయట్లేదు. ఇది వరకు మనకు షువార్ట్స్ అనేసి అలహాబాద్లో ఒక యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ జలంధర్ పంజాబ్లో ఉన్న యూనివర్సిటీ, దాంతోపాటు సెంచూరియన్ యూనివర్సిటీ, ఈ 3 ప్రైవేట్ యూనివర్సిటీస్లో కొన్ని స్పెషలైజేషన్స్కు ఎంఎస్సీలో ఐసీఆర్ అక్రిడియేషన్ అనేది ఉండేది. అయితే ఈ 3 యూనివర్సిటీస్ కూడా 2022లో షువార్ట్స్కు ఐసీఆర్ అక్రిడియేషన్ అనేది ఎండ్ అయిపోయింది. మళ్ళీ రెన్యువల్ది ఇప్పటి వరకు దాని స్టేటస్ అనేది తెలియదు. ఈవెన్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి 2023లో ఐసీఆర్ అక్రిడియేషన్ అనేది ఎండ్ అయిపోయింది. బట్ దాన్ని కూడా ఇప్పటి వరకు స్టేటస్ అనేది తెలియదు రెన్యువల్ గురించి. సెంచూరియన్ యూనివర్సిటీకి కూడా అంటే ఈ 2024 మార్చ్కి అక్రిడియేషన్ అనేది ఎండ్ అయిపోయింది ఎంఎస్సీ ప్రోగ్రామ్స్కి అనేది. సో మళ్ళీ రెన్యువల్ స్టేటస్ అనేది ఇప్పటి వరకు తెలియదు. కాబట్టి అంటే ఏ ప్రైవేట్ యూనివర్సిటీకి కూడా ప్రస్తుతము ఐసీఆర్ అక్రిడియేషన్ అనేది లేదు. సో స్టూడెంట్స్ ఏదైనా రీసెర్చ్ వైపు వెళ్ళి ఎంఎస్సీ అట్లీస్ట్ ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలో చదవడానికి కూడా ఇప్పుడు ఎటువంటి ఆప్షన్ లేదు. సో చదవాలంటే అగైన్ సియూఈటీ పీజీ రాసి మనము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే చదవాల్సి ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బీఎస్సీ అగ్రికల్చర్ మనం నాన్ ఐకార్లో చదివినప్పుడు ఇక్కడ మనకు యాక్సెప్ట్ చేయట్లేదు. సో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవరైతే స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ నాన్ ఐసీఆర్ అక్రిడియేషన్ యూనివర్సిటీస్లో చదివి ఉంటారో వాళ్ళకు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
సో మనకు చాలా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అనేది ఈ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నాయి. మనకు హైదరాబాద్లో కానివ్వండి, ఈవెన్ విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై ఇలా రకరకాల సిటీస్లో ఇండియాలో మనకు చాలా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. దీంట్లో మనకు మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో చాలా మంచి యూనివర్సిటీస్ అనేది ఈ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది మంచి టెక్నాలజీతో, మంచి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనేది మంచి కరికులంతో ఆఫర్ చేసే ఉన్నాయి. సో అలాంటి టాప్ యూనివర్సిటీస్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు మంచి కెరీర్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అక్కడ. అంటే ప్లేస్మెంట్స్ అనేది మంచి ప్యాకేజెస్తో మీరు ఈజీగా ప్లేస్ అవ్వచ్చు. చాలామంది అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ 2 lakhs 3 lakhs ఫీకి ఆఫర్ చేసే ఉన్నాయి, కొన్ని 5 lakhs కూడా ఆఫర్ చేసే నార్మల్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఏమవుతుందంటే ప్లేస్మెంట్స్ పరంగా స్టూడెంట్కు పెద్దగా ఆపర్చునిటీస్ రాకపోవటం, ఒకవేళ వచ్చినా కూడా ఒక 3 lakhs 4 lakhs ప్యాకేజ్తోనే ప్లేస్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే మనము మంచి బిజినెస్ స్కూల్స్ లేదంటే కనుక మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎక్కడైతే ఫీ స్ట్రక్చర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్స్లో సాధారణంగానే క్వాలిటీ ఎక్కువగా మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి సాధారణంగానే ఫీజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఎడ్యుకేషన్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ తీసుకొని మంచి ప్యాకేజ్తో అట్లీస్ట్ యావరేజ్ అనేది ఒక 7-8 lakhs ప్యాకేజ్తో మనం ప్లేస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత స్టూడెంట్స్కు రీసెర్చ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ వైపు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రి చదివిన వాళ్ళైతే బోత్ ఎంఎస్సీ కానివ్వండి, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ వైపు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఐసీఆర్ అక్రెడియేషన్ లేని యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళైతే కనుక అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళు స్టూడెంట్స్ అనేది ఫర్దర్గా జాబ్స్లో ఈజీగా సెటిల్ అవ్వచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్, నాన్ ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ కనుక నెదర్లాండ్స్, డెన్మార్క్, పోలాండ్ ఇలాంటి కంట్రీస్తో పాటు ఈవెన్ ఆస్ట్రేలియా, యుఎస్, యూకే ఇలాంటి కంట్రీస్లో ఎంఎస్ చేసుకుంటే కనుక రీసెర్చ్ వైపు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. పర్టికులర్గా నెదర్లాండ్స్, పోలాండ్, డెన్మార్క్ ఈ కంట్రీస్లో అయితే కనుక స్టూడెంట్కు కెరీర్ పరంగా సెటిల్ అవ్వడానికి, మంచి నాలెడ్జ్తో పాటు కెరీర్లో సెటిల్ అవ్వడానికి అక్కడే సేమ్ కంట్రీస్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ సైన్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే కనుక మీరు యుఎస్, యూకే లాంటి కంట్రీస్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎంఎస్సీ అగ్రికల్చర్తో పాటు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్కి కెరీర్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు కిందకు స్క్రోల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు.